నమస్తే అండ్ వెల్కమ్ టు కాకతీయ టీవీ హెల్త్ కేర్. మరి ఈరోజు హెల్త్ కేర్లో భాగంగా మనం మేల్ రీప్రొడక్టివ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరి కళ పెళ్లి చేసుకోవడం. మరి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తలు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ పాటించాలి, అండ్ ఈ పెళ్లికి అండ్ సుఖ సంసారానికి ఎలాంటి ఏజ్ లిమిట్ ఉందా అనే డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మామూలే, సహజం. కానీ మనకి ఈ డౌట్స్ని క్లారిటీగా క్లియర్గా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ రామ్ గోపాల్ గారు, ఆండ్రాలజిస్ట్. మరి ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే, బాగున్నారా? నమస్తే. అండ్ మీ గురించి మా వ్యూవర్స్ కోసం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి పాస్ అయ్యాను. ఆండ్రాలజీ రష్యాకి వెళ్ళి చదువుకున్నాను. అసలు ఆండ్రాలజిస్ట్ ఎవరు, సెక్సాలజిస్ట్ ఎవరు, అట్లాంటి బేసిక్ థింగ్స్ ఇవాళ డిస్కస్ చేసుకుందాం. దీని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని వివరాలు మాట్లాడుకుందాం. రైట్ డాక్టర్ గారు, అసలు ఈ ఆండ్రాలజిస్ట్ అంటే ఏంటి, సెక్సాలజిస్ట్ అంటే ఏంటి, ఈ రెండింటికి తేడా ఏంటో మాకు చెప్తారా? ఆండ్రాలజిస్ట్ అంటే బేసికల్గా ఒక డాక్టర్ ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత జనరల్ సర్జరీ, యూరాలజీ చేసుకుని, యూరాలజీలో ఒక పార్ట్ ఆండ్రాలజీ ఉంటుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఆండ్రాలజిస్ట్. ఓకే. బేసికల్గా ఆండ్రాలజిస్ట్ ఇది సర్జన్. అవసరం అనుకుంటే మగవాళ్ళ ప్రాబ్లమ్స్, ఆండ్రో అంటే మేల్, గైనకాలజిస్ట్ అంటే ఫీమేల్స్కి ఎలా ఉంటుందో, ఆండ్రాలజిస్ట్ అంటే మేల్ ప్రాబ్లమ్స్ చూసే డాక్టర్. సెక్సాలజిస్ట్ అంటే ఎంఏ సైకాలజీలో ఒక పోర్షన్ సెక్సాలజీ అనేది ఉంటుంది. ఎంఏ తర్వాత వాళ్ళు చేసే ఒక డిప్లొమా కోర్సు కానీ లేదా ఒక చిన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు కానీ అయినప్పుడు వాళ్ళు దే ఆర్ నాన్ మెడికల్ పీపుల్. ఒక సైకియాట్రిస్ట్కు సైకాలజిస్ట్కు ఉన్న తేడా లాంటిది. సైకియాట్రిస్ట్ ఏమో డాక్టరు, సైకాలజిస్ట్ ఏమో మామూలుగా బిఏ, ఎంఏ అలా చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ అన్ఫార్చునేట్లీ సెక్సువల్ ప్రాబ్లమ్స్ వర్ నాట్ లుక్డ్ ఆఫ్టర్ ఫర్ లాంగ్ టైం. చాలా సంవత్సరాల దాకా దీన్ని ఎవరు పట్టించుకునేవాడు కాదు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ అండర్ ది హ్యాట్ అనుకునేవాడు. నౌ ఎవ్రీథింగ్ అండర్ ది బెల్ట్ అని కొత్త కాన్సెప్ట్ వచ్చింది. మగవాళ్ళకి పెళ్లి కన్నా ముందు ఆండ్రాలజిస్ట్ని కానీ, దగ్గరలో ఉన్నటువంటి యూరాలజిస్ట్ డాక్టర్ని కానీ లేదా జనరల్ సర్జన్ కానీ కలుసుకోవడం అనేది చాలా అవసరం. ఈ మధ్యకాలంలో డైవోర్సులు చాలా వస్తున్నాయి. మనం ఎప్పుడైనా ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి చూస్తే ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు ప్రతిరోజు ఫ్యామిలీ కోర్టులో డైవోర్స్ కోసం. ఈ డైవోర్సులు ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే, ఫండమెంటల్గా పెళ్ళైన కొత్తలో అబ్బాయి ఒక ఫ్యామిలీ నుంచి, అమ్మాయి ఇంకో ఫ్యామిలీ నుంచి వస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది అట్రాక్షన్ మాత్రమే. అక్కడ వాళ్ళకి కనుక మిస్అండర్స్టాండింగ్ కానీ, తృప్తి కానీ, డిస్సాటిస్ఫాక్షన్ కానీ ఉన్నప్పుడు అవన్నీ డైవర్స్కి వెళ్తాయి. సో ఫౌండేషన్లోనే రాంగ్ ఫౌండేషన్ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎక్కువ సంవత్సరాలు నిలవలేకపోవచ్చు. ఇప్పుడు ఆండ్రాలజీలో మేల్ ఆర్గన్స్ మేము ట్రీట్ చేస్తాం. మేల్ ఆర్గన్స్లో 2 టెస్టికల్స్, ఒక పీనిస్ ఉంటుంది. మిగతా ఆర్గన్స్ అన్నీ కూడా మగవాళ్ళకు ఆడవాళ్లకు సమానంగా ఉంటాయి. ఈ మగవాళ్లకు ఒక్కొక్కసారి 2 బాల్స్ టెస్టికల్స్ అనేవి కిందికి రాకుండా ఉండిపోతాయి. వీటిని కంజెనిటల్ అండ్ డిసెండెడ్ టెస్టికల్స్ అంటారు. వీటిని పుట్టిన సంవత్సరం లోపలే కనుక గమనించి సర్జరీ చేస్తే అవి కిందికి వస్తాయి. కొద్దిమందికి సర్జరీ అవసరం లేకుండా మందులు, ఇంజెక్షన్స్ ఇస్తే కూడా బేబీకి టెస్టికల్స్ కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. రెండవది, 13-14 ఏళ్ళు వచ్చేసరికి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటాం. మూతి మీద మీసాలు, చంకల్లో వెంట్రుకలు, కింద వెంట్రుకలు రావడం అనేది సహజం. అవి వచ్చాయా లేదా, వాటి డైరెక్షన్ ఎలా ఉంది, అవి ఎంత థిక్గా ఉన్నాయా, ఫార్స్గా ఉన్నాయా, ఇవన్నీ గమనించాలి. దీని తర్వాత ప్రెప్యూస్ అని ఒక లూజ్ స్కిన్ ఉంటుంది. ఈ ప్రెప్యూస్ రోజు అబ్బాయికి పెళ్ళికి ముందు ఎవరైనా చెప్పాలి, వెనక్కి అనుకొని స్నానం చేస్తే ఇన్ఫెక్షన్ అమ్మాయికి రాదు అని. అది తెలియక చాలామంది సంసారం తర్వాత రకరకాల ఇన్ఫెక్షన్స్తో భార్యాభర్తలు బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సెక్స్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ వచ్చేసరికి ప్రజలకు తెలిసి ఉండాలి. ఇవి కాకుండా పెళ్ళికి ముందు పెళ్ళికి అర్హత ఉందా లేదా అని చాలామంది జాతకాల మీద నమ్మకాలు పెట్టుకొని నక్షత్రాలు, గోత్రాలు చూసుకుంటారు. కానీ చూసుకోవాల్సింది
ఈ పిల్లవాడికి సంసారం చేసే యోగ్యత ఉందా లేదా. సంసారం చేయాలంటే కేవలం పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు. ఒక ఇంట్లో ఒక కుక్క పిల్లని తెచ్చుకుంటే దానికి ఫుడ్ కేవలం పెడితే సరిపోదు. దాంతో షికారులు తీసుకెళ్ళాలి, దానికి స్నానం చేయించాలి, దాని కేర్ తీసుకోవాలి. ఒక అమ్మాయి వేరే ఇంటి నుంచి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి చాలా నీడ్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోవాలి. నేను తిండి పెడుతున్నా కదా అనుకుంటే సరిపోదు. సైకలాజికల్ నీడ్స్ ఉంటాయి, ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటాయి, ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. అదృష్టం కొద్దీ ఈ మధ్య కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా సంపాదిస్తున్నారు కనుక ఫైనాన్షియల్ నీడ్స్ అనేది తక్కువ ఉంటాయి. ఇకపోతే వాళ్లకు ఎమోషనల్ నీడ్స్ చాలా ఉంటాయి. అమ్మాయిలు చిన్నపిల్లలు కూడా మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు రకరకాల డ్రెస్సులు వేసుకుంటారు, రకరకాల హెయిర్ స్టైల్స్ మారుస్తుంటారు, బొట్టు అడ్డంగా పెడతారు, నిలువుగా పెడతారు, రకరకాలైనటువంటి డిజైనర్ డ్రెస్సులు వేసుకుంటారు. అవన్నీ హస్బెండే చూసి అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. అలా చేయలేనప్పుడు వాళ్ళకు ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అది ఎవరు చెప్పాలి? హస్బెండే చూడాలి. ఈ హస్బెండ్ చూడకపోతే పక్కింటి వాడు కనుక చెప్తే చెప్పుతో కొడతారు. సో అమ్మాయిలు రకరకాల డ్రెస్సులు మార్చినా, మిగతా చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నా అవన్నీ కూడా తీర్చగలిగిన ఎమోషనల్ మెచ్యూరిటీ అబ్బాయికి ఉండాలి. అప్పుడే పెళ్లి చేసుకోవాలి. 25 ఏళ్ళు వచ్చాయి కదా, లేకుంటే నెలకు ₹1,00,000 ఆదాయం ఉంది కదా అని పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా మగవాళ్ళకు ఉండే ఆర్గన్ పెనిస్ అంటాం. అది 24 గంటలు ఎవరికైనా కూడా మెత్తగానే ఉంటుంది. సెక్సువల్ థాట్ కానీ సెక్సువల్ అటెంప్ట్ కానీ యాక్షన్ చేసినప్పుడు అది హార్డ్ అవుతుంది. ఈ హార్డ్నెస్ చాలా ఎక్కువ ఉంటే తప్ప ఫీమేల్ ఆర్గన్లోకి ఎంటర్ అవ్వదు. దీన్ని ఇంటర్కోర్స్ అంటాం. ఎంత ఉండాలి అంటే పెనిస్కు యాక్సియల్ రిజిడిటీ అంటాం, అంటే హార్డ్నెస్. దాన్ని గ్రాములలో కొలుస్తాం. ఈ యాక్సియల్ రిజిడిటీ ఆఫ్ ది పెనిస్ 550 గ్రామ్స్ ఉంటే తప్ప లోపలికి ఎంటర్ కాదు. చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. చిన్నగా ఉంది సైజ్ అని, లేదా తక్కువ టైం వస్తుందని, లేదా అంతకుముందు పెళ్లి కాకముందు మ్యాస్టర్బేట్ చేశాము కనుక ఇప్పుడు శక్తి సామర్థ్యాలు తగ్గిపోయినాయని, ఇట్లాంటివి ఉంటాయి. అది ఇంకో ఎపిసోడ్లో ఈ మిత్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇవాళ బేసిక్గా అసలు ఆండ్రాలజీలో ఏమేం చేస్తామో చెప్తాను. కొంతమంది సుఖ సంసారం ఉన్నా కూడా పిల్లలు కాకుండా ఉంటారు. వాళ్ళు పెళ్ళైన 1 సంవత్సరం లోపల పిల్లలు కాకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఆండ్రాలజిస్ట్ని కలవాలి. సెమెన్ టెస్ట్ చేస్తాము. 3 రోజులు భార్యాభర్తలు దూరంగా ఉన్న తర్వాత హోమ్ కలెక్షన్ ఇస్ ద బెస్ట్ కలెక్షన్. ఇంట్లోనే కలెక్ట్ చేసి దగ్గరలో ఉన్న ల్యాబ్లో ఇస్తే అసలు సెమెన్ ఎంత ఉంది, దాంట్లో స్పామ్స్ ఎన్ని ఉన్నాయి, మొటిలిటీ ఎంత ఉంది, మొదలైనవి చెప్తారు. స్క్రోటల్ డాప్లర్ స్టడీ అని ఒక స్కానింగ్ పరీక్ష ఉంటుంది. దాంట్లో వెరికోసీల్ లాంటిది ఏమైనా ఉందా అనేది తేల్చుకోవాలి. వెరికోసీల్ ఉన్నప్పుడు స్పర్మ్కు పెనట్రబిలిటీ ఉండదు, అంటే కౌంట్ చూడడానికి బాగానే ఉండొచ్చు, మొటిలిటీ ఉండొచ్చు, అప్పటికి పిల్లలు కాకపోవచ్చు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఆ పర్టికులర్ స్పర్మ్స్ వెరికోసీల్ ఉండడం వల్ల లోపలికి ఊసైట్ లోపలికి ఎంటర్ అయ్యే శక్తిని కోల్పోతాయి. ఇవి రెండే కాకుండా హార్మోన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఉన్నప్పుడే డిజైర్స్ ఉంటాయి. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కనుక 600 నానోగ్రామ్స్ కన్నా తక్కువైపోతే కోరికలు కూడా ఉండవు. చాలామంది నా దగ్గరికి వచ్చిన పేషెంట్లు చెప్తుంటారు, మా ఆయన అసలు పట్టించుకోడు, మా ఆయన కోరిక లేదు. దానికి ఈ టెస్టోస్టెరాన్ అనేది బాల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి వస్తుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్స్ నుంచి కూడా వస్తుంది. కనుక ప్రతి వ్యక్తి సంసారం చేయదలుచుకున్నప్పుడు కొంత ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇవి కాకుండా థైరాయిడ్ అనే హార్మోను తగ్గిపోయినప్పుడు కూడా కోరికలు ఉండవు, స్పర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ఇంకొక కండిషను వెరీ కామన్, డయాబెటీస్. అది కూడా ఒక ఎండోక్రైనాలజికల్ డిజార్డరే. డయాబెటీస్లో మనకు బ్లడ్ షుగర్ నార్మల్గా ఉన్నప్పటికీ, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ లోపల డ్యామేజ్ జరుగుతుంది. డయాబెటీస్ ఈజ్ జనరలైజ్డ్ వాస్కులైటిస్. అంటే అర్థం ఏంటంటే మనకు రక్తంలో కనిపించిన దాని డ్యామేజ్ అంతా రక్త నాళాల మీద ఉంటుంది. ఈ పెనిస్కు సెక్సువల్ యాక్టివిటీ కోసం సప్లై చేయాల్సిన రక్తనాళము జస్ట్ 1 మిల్లీమీటర్ డయామీటర్ ఉంటుంది. హార్ట్కి వచ్చే రక్తనాళం 5 మిల్లీమీటర్లు ఉంటుంది. దాంట్లో ఏదైనా బ్లాక్స్ వస్తే మనం యాంజియోగ్రాము, స్టెంట్లు వగైరా వేసుకుంటాం.
ఇది 1 మిల్లీమీటరే ఉండడం వల్ల దీనికి యాంజియోగ్రామ్స్ అవి ఎక్కువగా పనిచేయవు. ఇది పెళ్ళికి ముందు కనుక చూసుకుంటే మిస్అండర్స్టాండింగ్స్, డిసప్పాయింట్మెంట్స్ రాకుండా ఉంటాయి. దీన్ని పొటెన్సీ టెస్ట్ అంటారు. ఈ పొటెన్సీ టెస్ట్ను త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కేవలం హైదరాబాద్లో ఒకటే కాదు, లేదా మన తెలంగాణలోనో ఆంధ్రాలోనే కాదు, ఈ ప్రాబ్లమ్స్ త్రూఅవుట్ ద వరల్డ్ ఉంటాయి. సో సరిపోయినంత రక్తం వస్తుందో లేదో, ఒక్కొక్కసారి పుట్టుకలోనే చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. మనకు కళ్ళ కనిపించేవి 4 వేళ్ళు 6 వేళ్ళు ఉంటాయి. అవి మనం ఈజీగా డయాగ్నోజ్ చేయొచ్చు. లోపల రక్తనాళం పెరిగిందో లేదో, కంజెంటల్ మాల్ఫార్మేషన్ ఉందో మనకు తెలియదు. దానికోసమని పొటెన్సీ టెస్ట్ చేయించుకోవాలి పెళ్ళికి ముందు. ఇది చాలా చిన్న టెస్ట్. ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చేసిన తర్వాత దీన్ని సిస్ టెస్ట్ అంటారు. కంబైన్డ్ ఇంజెక్షన్ అండ్ స్టిమ్యులేషన్ టెస్ట్. కొంత సెక్సువల్ స్టిమ్యులేషన్ వీడియో చూడడం వల్ల కానీ, కొన్ని పోర్నోగ్రఫీ బుక్స్ చదవడం వల్ల కానీ, లేదా అంతకుముందు అబ్బాయికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో అవి కానీ గుర్తు తెచ్చుకొని స్టిమ్యులేట్ చేసినప్పుడు పినిస్ హార్డ్ అవుతుంది. ఇంజెక్షన్ వేయకముందు ఎంత హార్డ్ ఉంది, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత లెంత్ ఎంత పెరిగింది, హార్డ్నెస్ ఎంత పెరిగింది అనేది మేము నోటిఫై చేసుకుంటాము. అప్పుడే ఈ రిజిడిటీ కూడా ఎంత ఉంది చూస్తాము. 500 గ్రామ్స్ బరువు మోసేంత శక్తి ఉందా లేదా అనేది. అన్ఫార్చునేట్లీ ఎంఆర్ఐలో కూడా ఈ పొటెన్సీ అనేది బయటికి రాదు. ఇది క్లినికల్ ఇవాల్యుయేషన్. త్రూఅవుట్ వరల్డ్ కూడా ఇది చూడాల్సింది క్లినికల్గానే, అంటే డాక్టర్ గారు కళ్ళతో చూసి చేత్తో ముట్టుకొని ఒక అవగాహనకు వస్తారు. దాన్ని సిస్ టెస్ట్ అంటారు, లేదా పొటెన్సీ టెస్ట్ అంటారు. ఇవి కాకుండా టెస్టికల్స్ నుంచి స్పర్మ్ వస్తున్నాయా లేవా అని ఇంతకుముందు నేను చెప్పినట్టు డాప్లర్ స్టడీ చేసుకుంటే స్పర్మ్స్ ఉంటాయి. స్పర్మ్స్ ఉన్నంత మాత్రాన అతను సంసారం చేయగలడు అన్న నమ్మకం ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిన తర్వాత స్పర్మ్స్ ఏమీ ఉండవు. దాన్ని వ్యాసెక్టమీ అంటారు. అయినా కూడా వాళ్ళు సంసారం చేస్తారు. సంసారానికి యోగ్యత స్పర్మ్స్ కాదు. మేల్ ఆర్గన్ హార్డ్ అయి ఒక 10 నిమిషాలైనా ఉండగలగాలి. 1 నిమిషము 2 నిమిషాలు హార్డ్నెస్ ఉంటే అమ్మాయికి తృప్తి రాదు. వీటన్నిటికీ కూడా ఒక 20 years బ్యాక్ పెద్దగా ట్రీట్మెంట్స్ ఏమీ ఉండేవి కాదు. ఈ మధ్య కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, మెడికల్ ట్రీట్మెంటు 3 రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. సిల్డెనాఫిల్, టడలాఫిల్, వార్డెనాఫిల్ అని. ఈ వార్డెనాఫిల్కు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. సిల్డెనాఫిల్కు హెడేక్ రావడం లాంటివి ఎక్కువ ఉంటాయి. ఇవి కాకుండా మెడిసిన్స్ కనుక ఇచ్చినా పనిచేయని వాళ్ళకు, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్నప్పుడు కానీ, ఓల్డ్ ఏజ్ ఉన్నప్పుడు కానీ, వాళ్ళకి పినల్ ఇంప్లాంట్ అనే ఒక సర్జరీ చేయడం వల్ల దే విల్ బి మేడ్ టు ఫిట్. నా దగ్గరికి చాలామంది పేషెంట్లు పెళ్లి చేసుకుంటారు, డైవర్స్ అయిపోతుంది, సెక్స్ చేయడం లేదని, పెద్ద మనుషులు పంచాయతీలు, వాడు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. అంతా అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ పెళ్ళికి చూసినప్పుడు వాడికి భయం వేస్తుంది పెళ్ళి అంటే. అప్పుడు హీ విల్ కౌంట్ మీ. నా దగ్గరికి వచ్చేసి గజగజ వణుకుతూ చెప్తాడు, సార్ నాకు ఇంట్లో మళ్ళీ సంబంధం చూస్తున్నారు, నేనేం చేయాలి అని. సో దట్ ఈస్, అంత దూరం రాకుండా పెళ్ళికి ముందే చూసుకుంటే ఈ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ కూడా మనం నివారించవచ్చు. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు సంసారానికి యోగ్యత ఉంటుంది అంటే 21 years నుంచి 90 years వరకు కూడా సంసారానికి యోగ్యత తీసుకురావచ్చు విత్ ద మోడర్న్ మెడిసిన్ ఎఫెక్ట్స్. చాలామందికి మెడిసిన్స్ పనిచేస్తాయి, కొద్దిమందికి మెడిసిన్ పనిచేయని వాళ్ళకు సర్జరీ అయినా చేస్తాం. నా ఎక్స్పీరియన్స్లో నేను 72-year-old అతనికి చేశాను. ఈజ్ అ డయాబెటిక్. అతని కొడుకు కాంపౌండర్, కొడుకు తండ్రికి సర్జరీ చేయించాడు. నేను అడిగాను, బాబు నీ చిన్న ఉద్యోగి కదా, మీ తండ్రికి ఎందుకు ఆపరేషన్ చేయిస్తున్నావు అంటే, మా తండ్రి ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతుకుతాడు సార్, ఆయన ఉన్న రోజు హ్యాపీగా సంతోషంగా ఉండాలి కదా, అందుకని నేను చేయిస్తున్నాను. డాక్టర్ గారు, డైవర్స్కి గల కారణాలు ఏంటి? మెడికల్గా ఎటువంటి కారణాలు ఉంటాయి? డైవర్స్ అనేది చాలా సార్, పెళ్ళైన తర్వాత సెపరేషన్. ఈ డైవర్సు రకరకాలు ఉంటుంది. జ్యుడిషియల్ సెపరేషన్ అని, డైవర్స్ అని, తర్వాత గొడవలు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, ఇట్లాంటి చాలా చాలా లీగల్ టర్మ్స్ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్యలో ఒక అట్రాక్షన్ పోయినప్పుడు ఈ డైవర్స్ దాకా వెళ్తారు. యూజువల్గా సెక్స్ అనేది ఒక అట్రాక్షన్ ఇన్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్. అది సరిగా ఫౌండేషన్ పడినప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ అవుతాయి. అంతకుముందు మన సొసైటీలో ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ అనేది వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ క్రైమ్. నౌడేస్ 497 యాక్ట్ ప్రకారం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం, దట్ ఈస్ నాట్ ఏ బిగ్ క్రైమ్.
ఎనీహో దట్స్ ఎ లీగల్ మ్యాటర్. మెడికల్స్ వచ్చేసరికి వాళ్ళు అమ్మాయిని సాటిస్ఫై చేయలేకపోవడం కానీ, అమ్మాయికి సరి అయిన సంతృప్తి ఇవ్వకపోవడం కానీ, కేవలం పెట్రోల్ బంక్ బిజినెస్ కాకుండా ఎమోషనల్గా, ఫిజికల్గా ఇట్లాంటివన్నీ చూసుకుంటే వాళ్ళకు తృప్తినిచ్చేసి డైవర్స్ దాకా వెళ్ళరు. రైట్ సార్. డాక్టర్ సార్, పెళ్లికి ముందు మిమ్మల్ని కన్సల్ట్ చేయడం వల్ల కలిగే లాభాలేంటి? పెళ్లికి ముందు కన్సల్ట్ చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఒకటేమో దట్ విల్ ప్రివెంట్ ద డైవోర్స్, బెస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్ ఈజ్, పెళ్లికి ముందు చాలామందికి చాలా రకమైనటువంటి సెక్స్ గురించినటువంటి అపోహలు ఉంటాయి. తర్వాత మగవాళ్ళకు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉంటాయి. వాళ్ళు చేయాల్సింది ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఫిమేల్ టాక్ చేయొచ్చునా, దానివల్ల పిల్లలు పుడతారా పుట్టరా, హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, పెళ్లి తర్వాత వచ్చే చాలా ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయగలుగుతాం. రైట్. మీరు ఎక్కువగా ఎటువంటి సర్జరీస్ చేస్తారు ఇక్కడ? నేను సెక్సువల్ ప్రాబ్లమ్స్కి అయితే పీనల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తాను. ఇన్ఫర్టిలిటీలో ఒకవేళ వెరికోసీల్ కనుక ఉంటే వెరికోసీలెక్టమీ. ఈ వెరికోసీలెక్టమీ అనేది ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ ఉంటుంది. ఓపెన్ మైక్రోస్కోపిక్ వెరికోసీలెక్టమీ అనేది రొటీన్గా జరిగే సర్జరీ. లాప్రోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు దీనికి. ఇవి కాకుండా ఒక్కొక్కసారి ఫైమోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. దాంట్లో స్కిన్ టైట్ ఉండి అబ్బాయికి క్లీన్ చేసుకోవడానికి వీలు లేని పరిస్థితి ఉంటుంది. దాన్ని డార్సల్ స్లిట్ కానీ సర్కంసిషన్ అనే సర్జరీ వల్ల కానీ వాళ్ళకి ఆ క్లీన్లీనెస్ మెయింటెనెన్స్ కోసం చేస్తాను. ఇవి కాకుండా అమ్మాయిలకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి థిక్ హైమన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు నేను గైనకాలజిస్ట్కు రెఫర్ చేస్తుంటాను. తర్వాత కొద్దిమందికి వెజైనిస్మస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. దాంట్లో విపరీతమైన భయం ఉంటుంది అమ్మాయికి. ఆ భయం పోగొట్టడానికి మా దగ్గర కొన్ని డాల్స్ లాంటివి ఉంటాయి, సెక్సువల్ డాల్స్. అవన్నీ ఫీమేల్ స్టాఫ్ ఆమెకు ఇంట్రడ్యూస్ చేసి ఆమె కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తారు. సో పెళ్ళికి ముందు కలవడం వల్ల చాలా చాలా లాభాలు ఉంటాయి. ఓకే. సో చాలామందికి భయం వేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పెళ్ళి తర్వాత ఎలా ఉంటామో ముందు లివింగ్ రిలేషన్షిప్కి అలవాటు పడిపోతున్నారు. సో అది కరెక్టా కాదంటారా? లివింగ్ రిలేషన్ అనేది మోరల్ ఆస్పెక్ట్లో ఇట్ మే నాట్ బి యాక్సెప్టబుల్, బట్ సోషల్లీ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్, ఈవెన్ లీగల్లీ యాక్సెప్టబుల్. సో నా మెడికల్ పరిధి లివింగ్ రిలేషన్లో ఎక్కువగా ఉండదు. రైట్ డాక్టర్ గారు, మరి మీ దగ్గరకు ఎక్కువగా ఎటువంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు అండ్ ఏ ప్రాబ్లంతో వస్తారు అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు మీరు? మా దగ్గరికి 2 రకాలైనటువంటి పేషెంట్లు వస్తుంటారు. ఒకటేమో పిల్లలు కావట్లేదు అని, అటువంటి అప్పుడు నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళను డీటెయిల్డ్గా ఎగ్జామినేషన్ చేసి టెస్టికల్స్ ప్రాపర్ పొజిషన్లో ఉన్నాయా, ప్రాపర్ సైజులో ఉన్నాయా అని చూస్తాను. తర్వాత వాళ్ళకు సెమన్ టెస్ట్ చేయిస్తాను. ఒకవేళ సెమన్లో కనుక ఫ్రక్టోజ్ యాబ్సెంట్ ఉంటే ట్రస్ అనే ఇంకొక రకమైనటువంటి స్కాన్ చేసి ఇజాక్యులేటరీ డక్ట్ అనేది ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉంటే దాన్ని రిసెక్షన్ చేస్తాను పర్ యూరెటర్. తర్వాత ఇవి కాకుండా వెరికోసీల్ కనుక ఉంటే వెరికోసీల్ సర్జరీ చేస్తాను. ఇవి కాకుండా సెక్సువల్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. పెళ్ళయింది, 6 months అయింది, 1 year అయింది, అన్కాన్యుమేటెడ్ మ్యారేజ్, పెళ్ళయింది కానీ సంసారం జరగట్లేదు. ఒక్కొక్కసారి చాలా పెద్ద గొడవలు అయితే అబ్బాయి తరఫున ఒక 10 మంది పెద్ద మనుషులు, అమ్మాయి తరఫున 10 మంది పెద్ద మనుషులు బయట గొడవ పెట్టుకొని నా దగ్గరికి వస్తాయి, ఈడుగుందా లేదా చెప్పండి అని. నిజానికి అంత ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్లో అబ్బాయిలు మే నాట్ బి ఏబుల్ టు రియాక్ట్. కొంత వాళ్ళకు రిలాక్సేషన్ అనేది కల్పించేసి పొటెన్సీ టెస్టింగ్ లాగా చెప్పినట్టు చేస్తాను. ఈ పొటెన్సీ టెస్ట్ ఒకటేమో ఇంజెక్షన్ ఇస్తాము, రెండోది ఓరల్ ట్యాబ్లెట్ ఇచ్చేసి ఎంత రిజిటీ వస్తుంది చూస్తాము. ఒకవేళ ఇవి 2 కూడా పనిచేయని పరిస్థితులు ఉంటే అతనికి సర్జరీ చేసి పెడతాము. సర్జరీ ఈజ్ వెరీ మచ్ అఫోర్డబుల్. తర్వాత ఇట్స్ పెయిన్లెస్ కండిషన్. 3-4 days హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. సర్జరీ వల్ల 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే, డన్ సార్. ఇప్పుడు మగవాళ్ళేనా లేదంటే ఫీమేల్స్ కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు పెళ్ళికి ముందు? ఫీమేల్స్ కూడా కన్సల్ట్ చేయాలి. అయితే నేను ఫీమేల్స్ను ఎగ్జామినేషన్ చేయను, గైనకాలజిస్ట్ చేస్తాను. బట్ వాళ్ళకు కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉంటాయి. కనుక ఫీమేల్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్ని కానీ లేదా ఇంకొక లేడీ పేషెంట్ని కానీ లేడీ ఫ్రెండ్ని కానీ తీసుకొని వస్తే ఇట్ ఈస్ ఐ కెన్ గివ్ ద కన్సల్టేషన్, ఐ కెన్ గివ్ ద కౌన్సిలింగ్ ప్రయర్ టు మ్యారేజ్ ఫర్ బోత్ హస్బెండ్ వైఫ్. పెళ్లి కాకముందు హస్బెండ్ వైఫ్ అనకూడదు, వాట్ యూ కెన్ కాల్ బాయ్ అండ్ గర్ల్. పెళ్ళికి ముందు మీరు అన్నట్లు మిమ్మల్ని కన్సల్ట్ చేసినప్పుడు ఎటువంటి టెస్టులు చేస్తారు వాళ్ళకి?
అబ్బాయిలకైతేనేమో ఫిజికల్ ఎగ్జామినేషను, సెమెన్ టెస్ట్, తర్వాత పొటెన్సీ టెస్ట్ చేస్తాము. అమ్మాయిలకైతేనేమో గైనకాలజిస్ట్ రిపోర్ట్ చూసిన తర్వాత ఏముంది ప్రాబ్లం అనేది చూస్తాము. అవసరం అనుకుంటే లేడీ డాక్టర్ హెల్ప్ తీసుకొని అమ్మాయికి కావాల్సిన ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో ఇది కట్. ఈ సుఖ సంసారానికి ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందా డాక్టర్ గారు? సుఖ సంసారానికి ఏజ్ లిమిట్ లేదు. ఒకవేళ సర్జరీ కనుక చేయించుకుంటే 90s కూడా సంసారం చేయొచ్చు. తర్వాత ఏజ్ గ్యాప్ కూడా ఏమీ లేదు. పెద్దవాళ్ళు కూడా 70 year old వాళ్ళు 20 years అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. సో ఈ కాలంలో ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఒకప్పుడు ఇవి చాలా ప్రాబ్లమ్స్గా ఉండేవి. ఇప్పుడు నౌడేస్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎస్పెషల్లీ ఇన్ యూరప్ ఇట్ ఇస్ వెరీ కామన్. ఎల్డర్లీ పేషెంట్స్, ఎల్డర్లీ పర్సన్స్, మేల్స్ విల్ గెట్ మ్యారీడ్ టు ద యంగ్ ఉమెన్. అలాగే ఫీమేల్స్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి పెద్దగా ఉంటుంది, ఒక 5 years 6 years అలా చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? ఏమీ ప్రాబ్లం లేదు. నిజానికి ఇట్ ఈస్ ఐడియల్. ఓకే, ఎందుకని మీరు అడగచ్చు. ఓకే, యా యా. అమ్మాయిలు పెద్దవాళ్ళు అయినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటేమో అమ్మాయిలకు చాలా మెచ్యూరిటీ ఉంటుంది మగవాళ్ళ కన్నా కూడా. ఇంటెలిజెన్స్ కానీ చదువుకోకపోయినా కూడా వాళ్ళకి మెచ్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది అమ్మాయిలకి. సెకండ్ థింగ్, రిప్రొడక్టివ్ పీరియడ్ అమ్మాయిలకు 50 years దాకా కూడా కొద్దిమందికి మంత్లీ సైకిల్స్ వస్తుంటాయి. యూజువల్గా 40-45 అయినప్పుడు మంత్లీ సైకిల్స్ ఆగిపోతుంటాయి. మగవాళ్ళకు 35 years నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. కనుక అమ్మాయి పెద్దది, అబ్బాయి చిన్నవాడు అయినప్పుడు సుఖ సంసారానికి చాలా మంచి యోగ్యత ఉన్నట్లు. మన పురాణాల్లో కూడా ఈ కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాముడి కన్నా సీత పెద్దది, తర్వాత బలరాముడి కన్నా బలరాముడి వైఫ్ పెద్దది, కృష్ణుడి కన్నా రాధ పెద్దది, ఇట్లాంటివి ఉన్నాయి. కనుక ఏజ్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, ఎస్పెషల్లీ ఇన్ ద మోడర్న్ ఇయర్. ఎస్, అవే ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు సార్ బయట. నిజంగా ఏ వాళ్ళు పెద్ద అయితే లేదా అన్నట్టు. రైట్ డాక్టర్ గారు, మరి ఆరోగ్యంగా భార్యాభర్తలు సుఖంగా ఉండాలి అంటే ఏమైనా డైట్ ఫాలో అవ్వాలా? ఏంటి దానికి రహస్యం ఏంటి? న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఆయిల్స్ తక్కువ తీసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ సీజనల్గా ఏది దొరుకుతాయి తినాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అడవిలో పులి ఉంటుంది, జింక ఉంటుంది. పులి మాంసం మాత్రమే తింటుంది, జింక గడ్డి మాత్రమే తింటుంది. కానీ రెండింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, అది రన్నింగ్. అలాగే అబ్బాయి అమ్మాయి కూడా సుఖంగా సంసారం చేయాలనుకుంటే ఇద్దరు ఎక్సర్సైజ్ చేయడం అలవాటు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లైక్ రన్నింగ్, జంపింగ్, హాపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఎనీథింగ్. సో ఏరోబిక్ ఎక్సర్సైజ్ వల్ల స్టామినా పెరుగుతుంది. స్టామినా పెరగడం వల్ల ఎక్కువ టైం సంసారం చేయడానికి వీలవుతుంది. ఇంకొక స్పెషల్ ఎక్సర్సైజ్ ఉంది, దాన్ని కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటాం, లేదా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటాం. అవి కూడా చేస్తే ఎక్కువ టైం ఉండడానికి వీలవుతుంది. పిల్లలు కలగకపోవడానికి గల కారణాలు ఏంటి? అది మేల్లో ఉంటుందా లేదంటే ఫీమేల్లో ఉంటుందా? పిల్లలు కలగకపోవడానికి ఒకటి ఏజ్ ఫ్యాక్టర్. ఈ కాలంలో కొంచెం లేట్ మ్యారేజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువగా కనబడుతుంది. రెండో ప్రాబ్లం 50% మగవాళ్ళల్లో ఉంటుంది, 50% ఆడవాళ్ళలో ఉంటుంది. ఓకే. అంటిల్ రీసెంట్లీ అమ్మాయిల్ని బ్లేమ్ చేసి పిల్లలు అవుతలేరు అని ఒక్కొక్కడు 3-4 నలుగురిని పెళ్లి చేసుకునేవాళ్ళు. జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఈ మధ్య సైన్స్ పెరిగిన తర్వాత, అవగాహన పెరిగిన తర్వాత మగవాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తెలిసింది. మగవాళ్ళకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే సెమెన్ కౌంట్ చాలా తగ్గిపోతుంది, ముఖ్యంగా పొల్యూషన్ వల్ల. ఎస్పెషల్లీ 1950s మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రాంలో DDT కొన్ని టన్నుల కొద్ది ప్రపంచం నిండా స్ప్రే చేశారు. మలేరియా పోలేదు, దోమలు పోలేదు, కానీ మగవాళ్ళలో స్పాన్స్ పోతున్నాయి. దీని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎంత ఉన్నాయంటే, సముద్రంలో వేల్స్ అంటాం, వాటిలో కూడా గ్యాలన్స్ కొద్ది వచ్చేస్తే మనం జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వచ్చేస్తుంది. సో దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఈ DDT పొల్యూషన్, కెమికల్ పొల్యూషన్ వాటర్లో ఉంటుంది, ఫుడ్లో ఉంటుంది, మళ్ళీ రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళలో PCOD అనేది నౌడేస్ వెరీ కామన్. పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పాలీ అంటే ఎక్కువ, సిస్ట్ అంటే కంతి లాంటివి. ముఖ్యంగా ఫ్లూయిడ్ ఉన్న కంతిని సిస్ట్ అంటాం. ఓవేరియన్ అంటే ఆడవాళ్ళకైతే ఓవరీస్ ఉంటాయి, మగవాళ్ళకి టెస్టికల్స్ ఉంటాయి, బయట ఉంటాయి. మగవాళ్ళకు, ఆడవాళ్ళకి కడుపులో ఉంటాయి. ఈ ఓవరీస్లో మల్టిపుల్ సిస్ట్ ఉంటే దాన్ని పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. దీంట్లో హై కార్టెక్స్ అంటాం, అది బాగా థిక్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్లో ఆ ఫ్లూయిడ్ అందులో ఉండడం వల్ల
ఊసైడ్స్ అవి బయటికి రావు. దీనికి మందులు, ఎక్సర్సైజు, లైఫ్ స్టైల్ చేంజెస్ ప్లస్ లాపరోస్కోపీ ద్వారా చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు ఓవరీకి. దాన్ని ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనం తాడి చెట్టుకు కత్తితో గీస్తే తెల్లారి కళ్ళు వస్తుంది. అలాగే ఈ ఓవరీస్ కనుక డ్రిల్ చేస్తే నెక్స్ట్ సైకిల్ నుంచి ఊసైడ్స్ అనేవి బయటికి వస్తుంటాయి. చాలామందికి ఒక్కొక్కసారి ట్యూబ్స్ బ్లాక్ అయిపోతుంటాయి. ప్రతి నెల 80 to 100 cc బ్లడ్ కిందికి వస్తూ ఉంటుంది. ఒక 1 or 2 drops కనుక రివర్స్ డైరెక్షన్లో వెళ్తే ఆ ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. ట్యూబ్స్ బ్లాక్ అవడం వల్ల ట్యూబల్ బ్లాక్ అనే ఒక కండిషన్ వస్తుంది. ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు హిస్టరోస్కోపీ అనే ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా ఆ ట్యూబ్స్ను బ్లాక్ చాలామందికి ఫ్లష్ చేయడానికి వీలవుతుంది. కొద్దిమందికి అవి పర్మనెంట్ అయిపోయి ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటాయి. చాలా కొద్దిమందికి అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ ఉంటుంది. కడుపులో ట్యూబర్క్లోసిస్ రావడం వల్ల, టీబీ అంటే కేవలం దగ్గు వాటిలోనే కాదు, కడుపులో కూడా రావచ్చు. అలా ఉన్నప్పుడు కూడా పిల్లలు రాకుండా ఉంటుంది. ఇవి జనరల్గా. తర్వాత కొద్దిమంది సంసారం చేయకుండా ఉండడం కానీ, లేదా ఇన్ఫ్రీక్వెంట్ సెక్సువల్ యాక్టివిటీ, ఎప్పుడో వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్, అబ్బాయి హైదరాబాద్లో అమ్మాయి బెంగళూరులో పనిచేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎప్పుడో కానీ కలుసుకోకపోవడము, ఇట్లాంటివి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. కనుక అమ్మాయి యంగ్గా ఉన్నప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లల్ని అందరూ కనకూడదు, అందరూ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. పెళ్లి చేసుకోవాలంటే ఒక సామర్థ్యం ఉండాలి, సైకలాజికల్గా, ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండాలి అబ్బాయికి, అమ్మాయికి కూడాను. తర్వాత పిల్లలు కానీ ముందు ఆలోచించుకోవాలి. జస్ట్ బికాజ్ మన ఇంట్లో పక్కింటి వాళ్ళకి పిల్లలు పుట్టారు కనుక మనకు పుట్టట్లేదు, తమ్ముడికి పిల్లలు పుట్టారు కనుక నాకు పుట్టట్లేదు అని అనుకోవద్దు. పిల్లలు అవసరమా లేదా, పెళ్ళి అవసరమా లేదా అనేది ముందే ఆలోచించుకోవాలి. పెళ్ళికి ముందే ఇద్దరు భార్యాభర్తలు డిస్కస్ చేసుకొని మాకు పిల్లలు కావాలనుకుంటే దే షుడ్ కన్సల్ట్ ఎర్లీ, బికాస్ లేట్ మ్యారేజెస్ వల్ల ఈ కండిషన్ ఎరేజ్ అయింది. రైట్ డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నట్లు మగవాళ్ళకి స్పర్మ్ కౌంట్ ఎందుకు తక్కువ అవుతుందో కారణాలు చెప్పారు. ఆ స్పర్మ్ కౌంట్ పెంచుకోవడానికి సపరేట్గా ఏమైనా డైట్స్ ఉంటాయా? ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు? మగవాళ్ళకి స్పర్మ్ కౌంట్ పెరగాలంటే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తర్వాత బాదం పప్పు లాంటివి కూడా ఉంటాయి. ఫిష్, మాంసం కూడా ఉంటాయి. ఏదైనా ఫ్రెష్గా తీసుకోవడం వల్ల ఈ ఛాన్సెస్ పెరుగుతాయి. ముఖ్యంగా ఫుడ్ కన్నా కూడా ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, హార్స్ రైడింగ్ కానీ సైకిల్ రైడింగ్ కానీ చేయకూడదు. తర్వాత అండర్వియర్స్ లూజ్ వేసుకోవాలి, టైట్గా వేసుకోకూడదు. భగవంతుడు టెస్టికల్స్ టెంపరేచర్ సెన్సిటివ్గా తయారు చేశాడు. ఈవెన్ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినా కూడా స్పర్మ్ కౌంట్ పడిపోతుంది. కనుక వేడి నీళ్ళు స్నానం మానేయాలి, సానాబాత్ ఇట్లాంటివి ఉంటే మానుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, లూజ్ బట్టలు వేసుకోవాలి. టైం దొరికినప్పుడల్లా ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఐస్ ముక్కలు వేసుకొని తొడల మీద పెట్టుకోవాలి. లిటరలీ దే షుడ్ బ్రింగ్ డౌన్ ద టెంపరేచర్. రైట్ డాక్టర్ గారు. సో వ్యూయర్స్, మీకు ఎటువంటి కనుక ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో వాటిని నివృత్తి చేసే పనిలో మేము ఉంటాం. రైట్ డాక్టర్ గారు. సో వ్యూయర్స్, మీకు కనుక ఇంకా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నీ మా డాక్టర్ గారు క్లియర్ చేస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి కాకతీయ టీవీ హెల్త్ కేర్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా విషయాలు, తెలియని విషయాలు తెలియజేశారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి ప్రశ్నలు అడిగారు. మరిన్ని వివరాలకై సంప్రదించండి డాక్టర్ ఎస్ రామ్ గోపాల్, మేల్ క్లినిక్, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, నియర్ బై సాక్షి ఆఫీస్, రోడ్ బిసైడ్ డన్క్లిన్స్ అండ్ డోనాట్స్ బేకరీ, 5 PM to 8 PM. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9848128216. మరిన్ని వివరాలకై సంప్రదించండి డాక్టర్ ఎస్ రామ్ గోపాల్, ఆండ్రాలజిస్ట్, దిల్సుఖ్ నగర్, మెట్రో పిల్లర్ నెంబర్ 1552, మీ సేవా రోడ్, మంజు సుధా హాస్పిటల్, 10 AM to 2 PM.